ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు విజయవాడ 8 లైన్ హైవే పెద్దంబర్పేట నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పెద్దంబర్పేటలోనే మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఎలివేషన్తోని అద్భుతమైన 100 గజాల ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడానికి ఓనర్ గారు అయినటువంటి ప్రవీణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇదొక ప్రమోషనుడు కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యని. ప్రవీణ్ రెడ్డి గారు నమస్కారం అన్న. నమస్కారం. చిన్నిళ్ళు అయినా కానీ చాలా అద్భుతంగా కట్టినవన్న. అసలు ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్, ఎన్ని గజాలు కట్టారు, పూర్తి విషయాలు మీరు పరిచయం చేసుకొని చెప్పండి. ఇది యాక్చువల్గా పెద్దంబర్పేటలో వస్తుంది. పెద్దంబర్పేటలో అంబికా నగర్ అనే కాలనీలో రోడ్ నెంబర్ 2. ఓకే సార్. విజయవాడ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ వస్తుంది. లక్కీ బేకరీ నుంచి చూస్తే 2 కిలోమీటర్స్లో వస్తుంది. మనం వచ్చే 1 కిలోమీటర్ కూడా 80 ఫీట్ రోడ్. వెరీ రీసెంట్గా మన మల్రెడ్డి రంగారెడ్డి గారు రోడ్ కూడా శాంక్షన్ చేశారు. రోడ్ వైడనింగ్ అవుతుంది, మొత్తం చాలా పెద్ద రోడ్ అవుతుంది. లైక్ పస్మావుల రోడ్ లాగా చాలా 80 ఫీట్ పెద్ద రోడ్ అవుతుంది. ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎన్ని గజాలు కట్టారు సార్? ఇది 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫేసింగ్ సౌత్ ఫేస్ వస్తుంది. సౌత్ ఫేస్ 30 ఫీట్ సీసీ రోడ్. డైమెన్షన్ 20x40 డైమెన్షన్స్ 20 అండ్ 45 డైమెన్షన్. ఎసెప్ట్ ఎంత వచ్చింది? ఎస్ఎఫ్టీ అరౌండ్ 870 ఎస్ఎఫ్టీ వస్తుంది. స్లాబ్ ఏరియా. ఇప్పుడు ఇంటి ముందు రోడ్ మనకు 30 ఫీట్ రోడ్, అది డ్రైనేజ్ వచ్చేసింది. కృష్ణ సీసీ రోడ్ అయిపోయింది. అవును, చాలా బాగుంది అన్నారు. ఎలివేషన్ కూడా చాలా బాగా చేశారు. కన్స్ట్రక్షన్ గురించి మీ మాటలు చెప్పండి. కన్స్ట్రక్షన్లో మనం క్వాలిటీలో దేంట్లో కాంప్రమైజ్ కావాలండి. అప్కమింగ్ బిల్డర్ విల్లాస్ కట్టాలనే కాన్సెప్ట్తో మనం ట్రైనింగ్లో చేస్తున్నవి, ఎక్స్పీరియన్స్ గురించి మనం చేస్తున్నవి. సో క్వాలిటీలో దేంట్లో కాంప్రమైజ్ కాలేదు. మనం డోర్స్ కూడా ఇండియన్ డోర్స్ పెట్టినాం. ఇండియన్ టెక్తోనే పెట్టాను. మెయిన్ డోర్ అంతా ఇండియన్ టెక్. ఇంకో విషయం నచ్చిన అంశం ఏంటంటే పేరుకే సౌత్ ఫేస్ అయినా కానీ ఈస్ట్ డోర్ ఇచ్చారు. 100% వాస్తు. ఎంట్రన్స్ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది. చాలా బాగా. మనం వాడిన సిమెంట్ కానీ ఆల్ట్రాటెక్ సిమెంట్, కేసీపీ, ఇసుకనే వాడినాం. మన డస్ట్ వాడలేదు అండ్ సిమెంట్ బ్రిక్స్ వాడలేదు. ఈవెన్ కాంపౌండ్ వాళ్ళకి, పారాపెట్ వాళ్ళకి ముందు చిన్న వాటికి ఎలివేషన్ కూడా కొందరు బిల్డర్లు డస్ట్ వాడడం కానీ సిమెంట్ ఇటుక వాడడం కానీ చేస్తారు. మనం దాంట్లో కూడా టోటల్ ఇసుక వాడినాం, ద సేమ్ టైం రెడ్ బ్రికే వాడినాం. దేంట్లో కూడా కాంప్రమైజ్ కలదు. ఫినోలెక్స్ గోల్డ్ వైర్స్, యాంకర్ స్విచెస్, పానాసోనిక్ లైట్స్ విత్ ప్రొఫైల్ లైట్ పెట్టేసినాం. మనం జూమర్ అన్ని దేంట్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఆల్మోస్ట్ 100% వాస్తు, కన్స్ట్రక్షన్ వాస్తే కాకుండా కలర్స్లో కూడా మనం వాస్తు అప్లై చేస్తాం. కలర్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఏముండాలి, కిచెన్లో ఏముండాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏముండాలి, దీంట్లో కూడా మన కలర్స్ అప్లై చేసినాం. మన దగ్గర తీసుకున్న వాళ్ళు 100 ఇయర్స్ మంచిగా హ్యాపీగా ఉంటేనే మన బిజినెస్ కూడా బాగుంటుంది, మనల్ని గుర్తు చేసుకుంటారు. ఆ కాన్సెప్ట్లో మనం చేసినాం. ప్రాఫిట్ కాదు కాన్సెప్ట్, మనకు కస్టమర్ హ్యాపీగా ఉండాలి, నంబర్ 1 కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఓకే సార్, చాలా బాగుంది. మీ ఇల్లు మాత్రం మీ మాటలకు తగ్గట్టు అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను చూసా కదా, ఎన్నో ఇల్లు చూస్తుంటా కదా, దానికి డిఫరెంట్గా ఉంది. మీరు కలర్స్ విషయాల్లో తీసుకున్నా కానీ, డోర్ల కలర్ కాంబినేషన్ కానీ, మీరు ఏదైతే 20-45 డైమెన్షన్లో కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు మనకు కిచెన్, డైనింగ్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దానివల్ల చాలా బాగుంది. దీనికి రేట్ ఎంత కూడా చేశారు? రేట్ వచ్చేసి అరౌండ్ 62 lakhs అనుకుంటున్నాను. డిపెండ్స్ ఆన్ ద పేమెంట్ మోడ్ టైం మనం నెగోసియేషన్ చేద్దాం. ఓకే సార్. మనం బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత కట్టుకుంటే, లోన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు కస్టమర్ ఎంత కట్టుకుంటే ఎంత అవైలబుల్ ఉంటుంది? అరౌండ్ మీకు 50-60% అయినా మనం లోన్ ఇప్పిస్తాం. ఇబ్బంది ఏం లేదు. లోన్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని నా కాన్సెప్ట్. అప్పు ఎప్పుడైనా 30, సో ఆ కాన్సెప్ట్లో వాళ్ళు తీసుకుంటే 70-80% కూడా తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది నా ఉద్దేశం. ఓకే సార్, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇల్లు లోపల పూర్తిగా ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్రవీణ్ రెడ్డి గారు అయితే ఇల్లు గురించి మాత్రం పూర్తి విషయాలు అందించడం జరిగింది. ఇప్పుడు మనము ఇంటి ముందు ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్లో ఉన్నాము. మనకు సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజు, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రోజోన్ ఎఫెక్ట్ లేకుండా మంచి ఏరియాలో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి, ఇల్లు ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. మనకు ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేస్లో ఉన్నప్పటికీ ఈస్ట్ ఫేస్లో 100% వాస్తు ప్రకారంగా మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. పైకి మనకు ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. మనకు 30 ఫీట్ల రోడ్ కాబట్టి బయటనే కార్ పెట్టుకునే విధంగా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సౌత్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు పార్కింగ్లోకి ఈజీగా 2 బైకులు అయితే 100% పడతాయి. మనకు ర్యాంప్ కూడా చాలా హైట్ కూడా కట్టడం జరిగింది. యాంటీ స్కిడ్ గ్రానైట్తోని అద్భుతంగా మంచి ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్, స్టీల్ రైలింగ్తో ఇవ్వబడింది.
మెట్ల కింద ఒక వాష్ పాయింట్ కూడా ఉంటుంది. ఏదైతే మీరు ఈ ద్వారం చూస్తున్నారో ఇది సౌత్ ఫేస్లో ఉన్నటువంటి కిచెన్ డోర్. ఇది వెంటిలేషన్ పరంగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్లో ఉన్న డోర్కు అయితే వెళ్తున్నాము. చూసుకోండి, మనకు గల్లీ కూడా చాలా అద్భుతంగా మంచి ఫేసెస్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇటు వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా బయటకు వచ్చే విధంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా. ఇటు చూసుకోండి, మనకు ఇంటి చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మున్సిపల్ వాటర్ కూడా సంపు ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు అన్ని రకాల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్. చూసుకోండి, మెయిన్ డోర్ కూడా ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. దీనికి వాడిన చోకోడ్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెటిక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఉంటుంది. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ ఉంటుంది. ఫ్లోరింగ్ మాత్రము చాలా అద్భుతమైన మంచి వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. ఇటు వచ్చి మనకు చిల్లర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇటు చూసుకున్నట్లయితే మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ మాత్రం ఎంత బాగుందో. మనకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హాల్లో చూస్తున్నారో మంచి ప్రొఫైల్ లైట్లతోని మంచి జూమర్ లైట్తోని ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ ఏ విధంగా ఉందో. ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని ఇక్కడ కూడా మనకు అందమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లో కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు ముందే చెప్పాను కదా, సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా మనకు చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, డోర్ కూడా మంచి క్వాలిటీ గల డోర్ కూడా వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి అజాగ్రత్త చేయలేదు. ఇప్పుడు మీరు చూడబోతున్నది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. మంచి ఫాల్సింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండోతోని సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనూ ఏదైతే చూస్తున్నారో ఇది మన కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఒకటి ఇవ్వడం జరిగిందంటే విశాలంగా బెడ్రూమ్ రావాలన్న ఒక సదుద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనకు విశాలమైన హాలు, మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా కిచెను. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డోర్ చూసుకోండి, మంచి వుడెన్ కలర్తోని మంచి కలర్ కాంబినేషన్తోని మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. లోపలికి ఎంట్రీ కానీ చూసుకోండి, ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని అదేవిధంగా వాస్తు ప్రకారంగా 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూంలో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా ఫాల్సింగ్ లైట్లతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనకాడలేదు. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మనకు ఒక వాటర్ ట్యాంక్తోని చుట్టూ ఎలాంటి హైడ్రోజోన్ లేకుండా విజయవాడ 8 లైన్ హైవే పెద్దంబర్పేట్ లక్కీ బేక్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా, ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా పైన కనపడుతున్న ప్రవీణ్ రెడ్డి గారికి ఫోన్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మా యొక్క మనవి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.